హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఒక జనరల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. అదేంటి అంటే సంతానలేమి సమస్యలకి కారణాలు అనేవి ఏంటి, ఆడవారిలో మగవారిలో మెయిన్గా ఏం రీజన్స్ అనేవి ఉంటాయి సంతానం కలగకపోవడానికి. సో దీన్ని మనం చూసుకుంటే ఆడవాళ్ళల్లో అన్నట్టుగా మనం కన్సిడర్ చేస్తే ఇది మనము 3 భాగాలుగా విడితీయచ్చు. ఫస్ట్ వచ్చేసి ఒకటి గర్భాశయ సమస్యలు ఏమన్నా ఉన్నాయా, నెక్స్ట్ వచ్చేసి అండాశయంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, థర్డ్ వచ్చేసి ట్యూబ్స్ లెవెల్లో ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది. ఈ మూడిట్లో ఏ లెవెల్లో సమస్యలు ఉండడం వల్ల ఆడవారికి సంతానలేమి సమస్యలకి దారితీస్తుంది అనేది మనం కేటగరైజ్ చేయాలి. తర్వాత వచ్చేసి మగవారిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో ఇది మనం ఇలా డివైడ్ అనేది చేసుకున్నప్పుడు మెయిన్గా ఒక కపుల్ అనేది ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళకి సంతానం అనేది కలగట్లేదు అంటే ఒక బేసిక్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఆ బేసిక్ ఎవాల్యుయేషన్లో మనం ఇందాక మాట్లాడుకున్న ప్రతి ఫ్యాక్టర్ అనేది చూస్తామన్నమాట. దీన్ని చూడాలి అంటే బేసికల్లీ ఏం చూడాలి, బేసిక్ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు ఆడవారికి ఒక బేసిక్ స్కాన్ అనేది చేస్తాం. ఇది జస్ట్ మనకి 2D అల్ట్రాసౌండ్లో కూడా మనము చేయొచ్చు. 2D అల్ట్రాసౌండ్లో కూడా మనం ప్రాపర్గా చేస్తే ఎటువంటి సమస్యలు అనేవి ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గర్భాశయం చూస్తున్నామంటే గర్భాశయంలో ఏమైనా కానీ లోపల షేప్ అబ్నార్మాలిటీ ఉందా, లేకపోతే సైజ్ ఏమైనా చిన్నగుందా పెద్దగుందా, ఇవన్నీ మనం చూడాలి. నెక్స్ట్ వచ్చేసి షేప్ అబ్నార్మాలిటీ అంటే గర్భసంచి అనేది నార్మల్గా ఒక పేర్ పండులాగా ఉంటుంది. ఇలా కాకుండా గర్భసంచి ఏమన్నా 2 భాగాలుగా చీలిపోయి ఉందా, లేకపోతే యూనికార్నువేట్ ఒకటే భాగంగా ఉందా, ఆరల్స్ ఏమైనా లోపల పొర ఉందా, ఆ పొర అనేది చిన్నగా ఉంది అంటే సబ్సెప్టేట్ అంటాం. ఒకవేళ పూర్తిగా పైనుంచి కింది వరకు ఎక్స్టెండ్ అయ్యింది అంటే కంప్లీట్ సెప్టమ్ అని అంటాం అనమాట. ఇలా ఏమైనా గర్భసంచిలో సమస్యలు ఉన్నాయా. నెక్స్ట్ వచ్చేసి చాలామంది గర్భసంచిలో గడ్డలు ఉన్నాయి అన్నట్టుగా వినుంటారు. అది అంటే ఫైబ్రాయిడ్స్ అనమాట. ఫైబ్రాయిడ్స్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు గర్భసంచి అనేది కూడా మన బాడీలో మజిల్స్ ఎలా అయితే ఉన్నాయో గర్భాశయంలో కూడా అలాగే అదొక మస్క్యులర్ స్ట్రక్చర్. ఆ మజిల్స్ అనేవి లోకలైజ్డ్గా ఏమన్నా వాపు వచ్చింది అంటే దాన్నే ఫైబ్రాయిడ్ అని అంటాం. సో ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అంటే ఎక్కడున్నాయి గర్భసంచిలో, ఆ పొజిషన్ అనేది ఇంపార్టెంట్. లోపల వైపా, లేకపోతే 2 వాల్స్ మధ్యలోనా, లేకపోతే బయటి సైడా, ఎక్కడున్నాయి అనేది చూడాలి. ఇది మనకు గర్భాశయంలో వచ్చే సమస్యలు. తర్వాత వచ్చేసి అండాశయంలో ఎగ్ నంబర్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఎగ్ నంబరు అనేది ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎగ్స్ అనేవి కరెక్ట్గా అడిక్వేట్గా ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది ఈజీగా వస్తుంది. ఈ ఎగ్ అనేది నంబర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నా చాలా తక్కువగా ఉన్నా కానీ ప్రాబ్లమే. ఎక్కువ సైడ్ ఉంది అంటే వీళ్ళకి పీసీఓడి సమస్య ఉంది అన్నట్టుగా అంటాం. అదే తక్కువ ఉన్నాయి అంటేనేమో లో ఏఎంహెచ్ అంటే లో ఒవేరియన్ రిజర్వ్ అనే కేటగిరీలోకి వీళ్ళు వస్తారనమాట. పువర్ ఒవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్ అనేది బాగా తగ్గిపోయింది. సో వీళ్ళకి ఎక్కువగా టైం అనేది లేదు, అర్జెంటుగా వీళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి అని మనకి అర్థమవుతుంది అనమాట. అది ఏ విధంగా అనేది వాళ్ళ వేరే ఫ్యాక్టర్స్ పట్టి ఐయుఐఆ లేకపోతే ఐవీఎఫ్ అనేది డిసైడ్ అనేది చేస్తాం. సో ఇది వచ్చేసి ఎగ్స్ గురించి. తర్వాత వచ్చేసి ట్యూబల్ ఫ్యాక్టర్. ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా. సో ఈ బ్లాక్స్ అనేది ఏంటి అంటే ఒక సైడ్ ఉందా, 2 సైడ్స్ ఉందా, ఏ విధంగా ఉన్నాయి, ఏ లెవెల్లో ఉన్నాయి అనేది చూడాలి. సో ఆ బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయా, లేదు అంటే అవి క్లియర్ అవ్వవా అనేది నెక్స్ట్ క్వశ్చన్. క్లియర్ అవుతున్నాయి అంటేనేమో లాప్రోస్కోపీ ద్వారా మనం క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ అవి క్లియర్ అవ్వట్లేదు అంటే మనం వేరే మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో ఇలా ఆడవారిలో వచ్చే మెయిన్ కేటగిరీస్ ఆఫ్ సమస్యలు అనేవి ఇవ్వనమాట. తర్వాత వచ్చేసి మగవారిలో మనం చూసుకుంటే అసలు వీళ్ళలో ప్రాబ్లం ఉందా లేదా అని చూడడానికి ఒక బేసిక్ టెస్ట్ వీర్యకణాల పరీక్ష అనేది మనం చేసుకోవాలి. వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఈ 3 అనేవి ఇంపార్టెంట్ పారామీటర్స్. కౌంట్ అనేది ఏ విధంగా ఉంది. సో WHO క్రైటీరియా ప్రకారము కౌంట్ అనేది 15 మిలియన్ కన్నా ఎక్కువగా ఉంది ఒక mlలో అంటే అది నార్మల్ అన్నట్టుగా కన్సిడర్ చేస్తాము. తర్వాత వచ్చేసి మొటిలిటీ, కదలికలు అనేవి
32% అయినా కానీ ఉండాలి, యాక్టివ్గా ముందుకు వెళ్ళేవి. తర్వాత నార్మల్ ఫామ్స్ వచ్చేసి అంటే ఆకారం, స్పర్మ్ స్ట్రక్చర్ అనేది మనం చూసినప్పుడు దానికి పర్టిక్యులర్గా ఒక హెడ్, నెక్, టెయిల్ అనేది ఉంటాయి. ఈ ఆకారం అనేది ఎన్ని స్పర్మ్స్వి నార్మల్గా ఉన్నాయని చూస్తే 100లో అట్లీస్ట్ 4 అయినా కానీ మనకి నార్మల్గా ఉండాలి. సో 4 or above నార్మల్గా ఉన్నాయంటే ఈ సెమెన్ అనాలిసిస్ బాగుంది అన్నట్టుగా అర్థం అనమాట. ఇన్ కేస్ దీంట్లో ఏమైనా ఇబ్బందులు అనేవి ఉంటే ఫర్దర్గా ఎందుకు వీళ్ళకి సమస్యలు వచ్చాయి అన్నట్టుగా మనము ఇంకా ఫర్దర్గా ఇవాల్యుయేషన్ చేయాలి. తక్కువ ఉన్నాయి, 0 ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళకి హార్మోన్స్, నెక్స్ట్ స్కాన్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది. చేస్తేనే వాళ్ళకి ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది, హార్మోన్స్ లెవెల్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే ప్రొడక్షన్ లెవెల్లో ఉందా, ఆర్ఎల్స్ లైక్ ప్రొడక్షన్ బాగానే ఉన్నా కానీ బయటకు వచ్చే దారిలో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అనేది మనము గమనించాలి. ఇలా ఈ దానిపైన డిపెండ్ అయ్యి వాళ్ళ ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో మెయిన్గా మనము ఇప్పుడు ఒక కపుల్కి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చూడడానికి ఆడవారికి వచ్చేసి ఒక బేసిక్ స్కాన్ అనేది ఇంపార్టెంట్, ట్యూబ్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ 2 అనేవి చాలా ఇంపార్టెంట్. మగవారికి వచ్చేసి వీర్యకణాల పరీక్ష. సో ఈ బేసిక్ 3 టెస్ట్లు అన్నీ అయిపోయాయి అంటే మనకి మేజర్గా తెలుస్తుంది వీళ్ళల్లో ఏమైనా సమస్యలు అనేవి ఉన్నాయా లేవా అనేది. సో ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీకి ప్రయత్నిస్తున్నారు, ఇంకా అవ్వడం లేదు, బట్ స్టిల్ మీకు ఇంకా టైం కూడా కావాలి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి, బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఫస్ట్ ఈ బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోండి. దాని తర్వాత ఒకవేళ సమస్యలు ఉన్నాయంటే అర్లీగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు అంటే మీరు అనుకున్న టైం అనేది తీసుకొని ఎప్పుడైతే మీరు ప్లాన్ చేయాలనుకుంటున్నారో అప్పుడే చేసుకోవచ్చు. సో ఈ బేసిక్ ఎవాల్యుయేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఎవరైతే ప్రెగ్నెన్సీ గురించి ప్రయత్నిస్తున్నారో అందరికీ చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.